హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంబెడెడ్ సిస్టమ్ సిరీస్లో భాగంగా 8051 మైక్రో కంట్రోలర్ గురించి తెలుసుకుందాం. నేను ఈ 8051 మైక్రో కంట్రోలర్ మీద ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే చేయబోతున్నాను. దానికి ఇది ఇంట్రడక్షన్ వీడియో అనమాట. ఈ వీడియోలో అయితే మనం అసలు 8051 మైక్రో కంట్రోలర్ అంటే ఏంటి, ఇది దేనికోసం డెవలప్ చేశారు, ఎవరు డెవలప్ చేశారు, దీని బేసిక్ ఫీచర్స్ ఏంటి, వీటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈ 8051 మైక్రో కంట్రోలర్ అనేది ఒక బేసిక్ మైక్రో కంట్రోలర్. దీనైతే ఇంటెల్ వాళ్ళు 1980స్లో అయితే డెవలప్ చేశారనమాట. 1980స్లో ఇంటెల్ వాళ్ళు అయితే డెవలప్ చేశారు. మనకు తెలుసు కదా, ఇంటెల్ అనేది ఒక ఫేమస్ కంపెనీ అనమాట. వీళ్ళు 1980స్లో దీన్ని డెవలప్ చేశారు. దీన్ని ఎక్కువ మనం ఎంబెడెడ్ సిస్టమ్స్లో అయితే యూస్ చేస్తూ ఉంటాం అనమాట ఈ కంట్రోలర్ని. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది 8 బిట్ మైక్రో కంట్రోలర్ అనమాట. ఓకే, ఇది 8 బిట్ మైక్రో కంట్రోలర్. 8 బిట్ అంటే అర్థం ఏంటంటే ఇది అట్ ఏ టైము 8 బిట్ ఆపరేషన్ని పర్ఫామ్ చేయగలగద్ది. అంటే అర్థం ఏంటంటే అట్ ఏ టైము ఇది 8 బిట్స్ని రీడ్ చేయగలగద్ది, ఆర్ 8 బిట్స్ని రైట్ చేయగలగద్ది, ఆర్ 8 బిట్ని ప్రాసెస్ చేయగలగద్ది అనమాట. అంటే ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే మనం ఈ ఎంబెడెడ్ సిస్టమ్ లాంగ్వేజ్లో మెషిన్ సైకిల్ అంటాం అనమాట. అంటే ఒక మెషిన్ సైకిల్లో ఇది 8 బిట్ ఇన్స్ట్రక్షన్ కానీ ఎగ్జిక్యూట్ చేయగలిగితే దాన్నే 8 బిట్ మైక్రో కంట్రోల్ అంటాం అనమాట. అదే 16 బిట్ మైక్రో కంట్రోలర్స్ ఉంటాయి. అంటే ఒక మిషన్ సైకిల్లో 16 బిట్ ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేయగలిగితే దాన్ని 16 బిట్ మైక్రో కంట్రోలర్, 32 బిట్ మైక్రో కంట్రోలర్, 64 బిట్ మైక్రో కంట్రోలర్ అంట అనమాట. మనకి ఈ బేసిక్ మైక్రో కంట్రోలర్ వచ్చేసి 8 బిట్ అయితే స్టార్ట్ అయింది. సో 8051 మైక్రో కంట్రోలర్ వచ్చేసి 8 బిట్ మైక్రో కంట్రోలర్. ఇది ఒక మిషన్ సైకిల్లో 8 బిట్ ఆపరేషన్ అయితే పర్ఫామ్ చేయగలుగుతుంది అనమాట. ఇంకా దీని గురించి మనం క్లియర్గా ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, 8051 మైక్రో కంట్రోలర్ వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ 1980s బై ఇంటెల్ వాళ్ళు అయితే 1980స్లో డెవలప్ చేశారు. ఇట్స్ ఫౌండేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ హార్వర్డ్ ఆర్కిటెక్చర్ అండ్ దిస్ మైక్రో కంట్రోలర్ వాజ్ డెవలప్డ్ ప్రిన్సిపల్లీ ఫర్ బ్రింగింగ్ ఇట్ టు బి యూజ్డ్ ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్. అంటే ఇది మెయిన్గా డెవలప్ చేసిందే ఎంబెడెడ్ సిస్టమ్స్లో యూజ్ చేయను అనమాట. ఇంకొక మెయిన్ పాయింట్ అయితే ఇక్కడ చెప్పారు, అదేంటంటే హార్వర్డ్ ఆర్కిటెక్చర్. మనం 8051 మైక్రో కంట్రోలర్లో హార్వర్డ్ ఆర్కిటెక్చర్ అయితే యూస్ చేస్తున్నాం. ఈ హార్వర్డ్ ఆర్కిటెక్చర్, వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్స్ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్గా వీడియో చేస్తాను. ఇక్కడైతే సింపుల్గా అయితే చెప్తాను చూడండి. మనకి ఇక్కడ ఒక సిపియు ఉందనుకోండి, ఇది వచ్చేసి సిపియు. హార్వర్డ్ ఆర్కిటెక్చర్ అంటే ఎలాగుంటుందంటే మనకి ఎక్కడైనా 2 మెమరీస్ ఉంటాయి, ప్రోగ్రామ్ మెమరీ, డేటా మెమరీ. ఇది పిఎం అంటే ప్రోగ్రామ్ మెమరీ అనుకోండి, ఇది డేటా మెమరీ. ఓకే, ప్రోగ్రామ్ మెమరీ, డేటా మెమరీ. ఈ విధంగా ప్రోగ్రామ్ మెమరీకి, డేటా మెమరీకి సపరేట్ మెమరీ బ్లాక్స్ ఉంటాయి. అంటే ప్రోగ్రామ్ మెమరీ, డేటా మెమరీ ఫిజికల్గా సపరేట్గా ఉంటే దాన్ని హార్వర్డ్ ఆర్కిటెక్చర్ అంటాం. ఇలాగ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి సపరేట్ బస్సెస్ ఉంటాయి. దీనికి సపరేట్ డేటా బస్, ప్రోగ్రామ్ రీడ్ చేయను ఇన్స్ట్రక్షన్ బస్సు, అడ్రస్ బస్సు ఉంటుంది. అదే దీనికి కూడా సపరేట్ డేటా బస్సు, అడ్రస్ బస్సు ఉంటుంది. ఈ సపరేట్ అడ్రస్ బస్సు, డేటా బస్సు ఈ ప్రోగ్రామ్ మెమరీకి, డేటా మెమరీకి ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం అట్ ఎ టైము ప్రోగ్రామ్ని రీడ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ డేటాని రీడ్ చేయొచ్చు అనమాట. ఈ విధమైన అడ్వాంటేజు మనకి హార్వర్డ్ ఆర్కిటెక్చర్లో ఉంది. ఈ హార్వర్డ్ ఆర్కిటెక్చర్ని మనం 8051 మైక్రో కంట్రోలర్లో కూడా యూస్ చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, క్లియర్గా చెప్తాను. ఎట్ ఫస్ట్ ఇట్ వాస్ క్రియేటెడ్ బై యూజింగ్ NMOS టెక్నాలజీ, బట్ ద యూజ్ ఆఫ్ NMOS కన్జ్యూమ్డ్ మోర్ పవర్ టు వర్క్. Therefore, the Intel relaunched the microcontroller of 8051 using CMOS technology and new edition came up with addition of letter C. అంటే ఏం లేదండి, జస్ట్ బేసిక్స్ అనమాట. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇనిషియల్గా అయితే ఈ 8051 అనేది NMOS టెక్నాలజీస్తో, NMOS టెక్నాలజీస్ నథింగ్ బట్ 8051 అనేది NMOSని యూజ్ చేసి డెవలప్ చేశారనమాట. బట్ NMOS యూజ్ చేసి డెవలప్ చేయడం వల్ల పవర్ కన్సంప్షన్ ఎక్కువగా ఉండడం వల్ల మళ్ళీ ఈ ఇంటెల్ వారు ఏం చేశారంటే ఈ NMOSని తీసేసి NMOS ప్లేస్లో CMOSని యూజ్ చేసి అయితే పవర్ కన్సంప్షన్ రెడ్యూస్ చేయను, CMOSని యూజ్ చేసి మళ్ళీ అయితే 8051ని డెవలప్ చేశారనమాట. ఇదిగో ఇక్కడ చూసారు కదా, ఇది ఫిజికల్గా ఈ విధంగా ఉంటుంది 8051 మైక్రో కంట్రోలర్ అనేది. నెక్స్ట్ దీని ఫీచర్స్ అయితే కొన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్స్ హ్యావింగ్ 4 రిజిస్టర్ బ్యాంక్స్. మనకు తెలుసు కదా,
ఈ సిపియు రిజిస్టర్స్ అని కొన్ని ఉంటాయన్నమాట. ఈ రిజిస్టర్స్ ఎందుకంటే మనం సిపియు ఏదైనా ఆపరేషన్ చేస్తున్నప్పుడు టెంపరరీ డేటాను స్టోర్ చేయని కానీ, లేకపోతే సిపియు ఇన్పుట్స్ని స్టోర్ చేసుకొని కానీ, లేకపోతే అవుట్పుట్స్ని స్టోర్ చేసుకొని కానీ, అంటే టెంపరరీ ఇన్పుట్స్ని టెంపరరీ అవుట్పుట్స్ని ఆర్ ప్రాసెస్ చేయాల్సిన డేటాని స్టోర్ చేసుకొని ఈ రిజిస్టర్ బ్యాంక్స్ అయితే యూస్ చేస్తాం అనమాట. మీరు అడగొచ్చు, మనకు ఆల్రెడీ డేటా మెమరీ ఉంది కదా, ఇవన్నీ స్టోర్ చేసుకుని మళ్ళీ రిజిస్టర్ బ్యాంక్స్ ఎందుకంటే, ఈ రిజిస్టర్స్ బ్యాంక్ వల్ల మన సిపియు ఆపరేషన్ అనేది వెరీ ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒక ఆపరేషన్ చేసాం, ఆపరేషన్ చేసిన రిజల్ట్ మళ్ళీ తర్వాత ఆపరేషన్లో ఉపయోగపడుతుంది అనుకోండి. అప్పుడు ఆ రిజల్ట్ని మళ్ళీ డేటా మెమరీలో స్టోర్ చేసి ఎప్పుడైతే ఉపయోగపడుద్దో అప్పుడు మళ్ళీ డేటా మెమరీ నుంచి రీడ్ చేయడం కష్టం. అదే రిజల్ట్ని పక్కనే ఉన్న రిజిస్టర్ బ్యాంకులో ఉన్న ఏదో ఒక రిజిస్టర్లో స్టోర్ చేసి మళ్ళీ అది కావాల్సినప్పుడు ఈజీగా అయితే ఫెచ్ చేయొచ్చు. ఓకే, ఇదనమాట ఈ రిజిస్టర్స్ బ్యాంక్ వల్ల అడ్వాంటేజ్. రిజిస్టర్ బ్యాంక్ ఈజ్ నథింగ్ బట్ ఆ గ్రూప్ ఆఫ్ రిజిస్టర్స్ అనుకోండి. మనకి మెయిన్గా ఈ 8051 మైక్రో కంట్రోల్లో 32 రిజిస్టర్స్ ఉంటాయన్నమాట. 32 జనరల్ పర్పస్ రిజిస్టర్. ఈ 32 రిజిస్టర్స్ని 4 బ్యాంక్స్గా చేశారు. అంటే ఈచ్ బ్యాంక్లో ఏంటుంటుంది, ఈచ్ రిజిస్టర్ బ్యాంక్లో 8 రిజిస్టర్స్ ఉంటాయన్నమాట. 8 జనరల్ పర్పస్ రిజిస్టర్. వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ జస్ట్ ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. నెక్స్ట్ చూడండి, 64 కిలోబైట్స్ ఆన్ చిప్ ప్రోగ్రామబుల్ మెమరీ. మనకు తెలుసు ప్రోగ్రామబుల్ మెమరీ ఈజ్ నథింగ్ బట్ రోమ్, రీడ్ ఓన్లీ మెమరీ, అండ్ డేటా మెమరీ ఈజ్ నథింగ్ బట్ ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇక్కడ మనకి 8051లో 64 కిలోబైట్స్ ఆన్ చిప్ రోమ్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఎందుకు, ప్రోగ్రామ్ని స్టోర్ చేసుకోను. నెక్స్ట్ 128 బైట్స్ ఆన్ చిప్ డేటా మెమరీ. అంటే మనకి 8051లో డేటాను స్టోర్ చేసుకోవడానికి 128 బైట్స్ అయితే మెమరీ అలొకేట్ చేయబడి ఉంటుంది. నెక్స్ట్ అడ్రస్ బస్ ఈజ్ 16 బిట్ యూనిడైరెక్షనల్. యూనిడైరెక్షనల్ అంటే ఏంటంటే ఒక డైరెక్షన్లోనే ఉంటుంది. బై డైరెక్షనల్ అంటే బోత్ డైరెక్షన్. ఇక్కడ మనకి డేటా అనేది బై డైరెక్షన్లో ఉంటుంది అనమాట. అంటే సిపియు కొన్నిసార్లు మెమరీ నుంచి డేటా తీసుకుంటుంది, కొన్నిసార్లు సిపియువే మెమరీలో డేటాను రైట్ చేస్తుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్ కావాలంటే ఇప్పుడు సపోజ్ ఏ అనే వేరియబుల్ బి అనే వేరియబుల్ ఉందనుకోండి. ఏ = 3, బి = 4. ఈ రెండు వేరియబుల్స్ని అడిషన్ ఆపరేషన్ చేయాలనుకోండి. ఈ రెండు వేరియబుల్స్ అనేది మనకి ర్యామ్లో స్టోర్ అయి ఉంటాయి. ఇప్పుడు సిపియు అడిషన్ ఆపరేషన్ చేయాలంటే ఫస్ట్ ఏని ఫెచ్ చేయాలన్నమాట, ఆర్ రీడ్ చేయాలి, బిని తర్వాత రీడ్ చేయాలి. దాని తర్వాత ఈ రెండింటిని అర్థమెటిక్ ఆర్ లాజికల్ యూనిట్ ఉంటుంది కదా, అర్థమెటిక్ యూనిట్, దానికైతే ఇన్పుట్స్గా ఇస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 7 అని వస్తుంది అనమాట. A+B = 7. ఇప్పుడు ఈ 7గా వచ్చిన అవుట్పుట్ని సిపియు దాంట్లోనే ఉంచుకోదు. అర్థమవుతుందా? ఈ సిపియు అనేది మళ్ళీ రోమ్లో అయితే రైట్ చేయాలి. అంటే ఇక్కడ మనకు డేటా బస్సు ఫస్ట్ సిపియు ఇన్పుట్గా వస్తే నెక్స్ట్ సిపియు నుంచి అవుట్పుట్గా పోతుంది. అంటే డేటా బస్సు వచ్చేసి ఎక్కువ బై డైరెక్షన్లో అయితే ఉంటుంది, బట్ అడ్రస్ బస్సు వచ్చేసి ఆల్వేస్ యూని డైరెక్షన్లో అయితే ఉంటుంది అనమాట 8051కి. అంటే ఫ్రమ్ సిపియు టు మెమరీకి అయితే డైరెక్షన్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఇక్కడ మనకి అడ్రస్ బస్ వచ్చేసి ఆల్వేస్ ఇన్ యూని డైరెక్షనల్. ఇక్కడ చూడండి ఇంకోటి పాయింట్, డేటా బస్ ఈజ్ బై డైరెక్షనల్. ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు డేటా బస్ 8 బిట్ డేటా బస్. ఎందుకంటే మనం అట్ ఏ టైం 8 బిట్ ఆపరేషన్ చేస్తాం కాబట్టి 8 బిట్స్నే రీడ్ చేయాల్సి వస్తుంది. అందుకని మనకి ఇక్కడ 8 బిట్ డేటా బస్ ఉంటుంది. ఈ 8 బిట్ డేటా బస్ వచ్చేసి బై డైరెక్షనల్ అనమాట. నెక్స్ట్ 128 యూజర్ డిఫైన్ ఫ్లాగ్స్. ఈ యూజర్ డిఫైన్ ఫ్లాగ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇవైతే 128 ఉంటాయన్నమాట. ఆ నెంబర్ చూసుకొని జస్ట్ చాలు. నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ 16 బిట్ టైమర్. దీంట్లో మనకి టైమింగ్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయను ఒక 16 బిట్ టైమర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 32 జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ఈచ్ ఆఫ్ 8 బిట్. నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ 4 రిజిస్టర్ బ్యాంక్స్ ఉంటాయి కదా, 4 రిజిస్టర్స్ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఈ విధంగా 4 ఉంటాయన్నమాట సిపియు రిజిస్టర్ బ్యాంక్స్. ఈ ఒక్కొక్క రిజిస్టర్ బ్యాంక్లో 8 రిజిస్టర్స్ ఉంటాయన్నమాట, 8 రిజిస్టర్స్. అప్పుడు మొత్తం ఎన్ని రిజిస్టర్స్ అయ్యాయి, 32 జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ఈచ్ ఆఫ్ 8 బిట్. అంటే ఒక్కొక్క రిజిస్టరు 8 బిట్ రిజిస్టర్. 8 బిట్ రిజిస్టర్ ఎందుకుందంటే మనకి ఇది 8 బిట్ మైక్రో కంట్రోలర్ కాబట్టి 8 బిట్ రిజిస్టర్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ 8051 మైక్రో కంట్రోలర్ ఆఫర్స్ ఏ నంబర్ ఆఫ్ స్పెషల్ ఫీచర్స్ సచ్ యాస్ ఏడీసీ, యుఏఆర్టీ, ఓపాంప్ ఎక్సెట్రా. అంటే
మనం ఈ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్లో, యూనివర్సల్ అసింక్రన్ రిసీవర్ ట్రాన్స్మిటర్ కమ్యూనికేషన్లో, ఆప్ యాంప్స్లో ఇలాంటి వాటిల్లో అయితే ఈ 8051 మైక్రో కంట్రోలర్ అయితే మనం యూస్ చేస్తూ ఉంటాం. ఇవి వచ్చేసి సమ్ అప్లికేషన్స్ అని కూడా మీరు అనుకోవచ్చు. ఇదనమాట 8051 మైక్రో కంట్రోలర్ యొక్క బేసిక్స్ అనమాట. నెక్స్ట్ వీడియో నుంచి నేను 8051 మైక్రో కంట్రోలర్లో ఒక ఇన్స్ట్రక్షన్ ఎలా రీడ్ చేసి, ఎలా డీకోడ్ చేసి, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది, ప్లస్ ఈ రిజిస్టర్ బ్యాంక్స్లో ఉన్న రిజిస్టర్స్ ఏమేమి ఉన్నాయి, ఆ రిజిస్టర్స్ యొక్క ఆపరేషన్ ఏంటి, నెక్స్ట్ డేటా బస్సు, అడ్రస్ బస్సు ఎలాగ ఉపయోగపడుతున్నాయి, నెక్స్ట్ 8051కి మైక్రో కంట్రోలర్కి కోడింగ్ ఎలా చేయాలి, ఇంకా 8051 మైక్రో కంట్రోలర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్, ఈ విధంగా ప్రతి ఒక్క విషయం గురించి అయితే నేనైతే చెప్తానన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా అయితే మీకు రిప్లై ఇస్తాను. అదీ కాకుండా నా మెయిలు, నా టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యన్నా అడగొచ్చు, ఆర్ డైరెక్ట్గా మెయిల్ అయినా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.